జున్ను చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండీ! ఇది అసలు సిసలైన జున్ను పాలతో చేసిన జున్ను అనమాట. చూసారా ఎంత టెంప్టింగ్‌గా ఉందో. జున్ను చేసుకోవడం ఏమి పెద్ద కష్టమైన ప్రాసెస్ కాదు. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు బయట దొరికే పౌడర్‌లతో అందరూ కూడా జున్నునైతే తయారు చేసుకుంటున్నారు. కాకపోతే మనము అసలైన పాలతో చేసిన టేస్టు, పౌడర్‌తో చేసిన జున్నుకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందండి. మాకు తెలిసిన వాళ్ళది ఆవు ఈనిందని చెప్పేసి మాకైతే జున్ను పాలు ఇచ్చారనమాట. ఇంకా జున్ను పాలు ఇవ్వడమే లేటు. టైం ఎంతయింది అనేది కూడా చూడకుండా గబగబా జున్ను చేసేద్దామని అయితే తయారైపోతున్నా. మా ఇంట్లో అందరికీ కూడా జున్ను అంటే చాలా ఇష్టం. ఇంకా ఇవైతే ఈనిన రోజు కాకుండా నెక్స్ట్ డే పాలనమాట. ఒక్కరోజు అయిపోయింది ఈని. అయినా సరే జున్ను మాత్రం చాలా గడ్డ కట్టింది. చాలా టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఫస్ట్ అయితే పాలకు సరిపోయినంత బెల్లం తీసుకొని బెల్లాన్ని సన్నగా తురిమేసుకోవాలి. అప్పుడే మనకి తొందరగా కరిగిపోతుందనమాట. బెల్లం తురుము అంతటిని కూడా ఈ పాలల్లో వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. బాగా కలిసిపోయేంత వరకు కలిపేసుకోండి. మనము నార్మల్‌గా ఇంట్లో డైలీ వాడుకునే పాలు 1 లేదంటే 2 డేస్ వరకు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నా సరే మనకి పాడవకుండా ఉంటాయి. ఆ తర్వాత అయితే విరిగిపోతూ ఉంటాయి కదా! ఈ జున్ను పాలు మాత్రం నెల రోజుల వరకు మనం ఫ్రిడ్జ్‌లో పెట్టి కూడా స్టోర్ చేసుకోవచ్చండి. అలాగే కొంతమందైతే ఈ జున్ను పాలల్లో క్లాత్‌ని ముంచి ఆరబెట్టి మళ్ళీ ఎప్పుడైనా జున్ను తినాలనిపించేటప్పుడు నార్మల్ పాలల్లో ఆ క్లాత్‌ని ముంచి జున్ను చేస్తూ ఉంటారు. ఈ విషయం ఎంతమందికి తెలుసు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా నేనైతే జున్ను పాలలో బెల్లం తురుమంతా వేసేసి బాగా కరిగించేసాను. ఆ తర్వాత మిరియాల పొడి ఇంకా యాలకుల పొడి కూడా వేసేసి బాగా కలిపేసుకున్న తర్వాత మనం ఏ గిన్నెలో అయితే జున్ను చేయాలనుకుంటున్నామో అందులోకి ఆ పాలనన్నీ కూడా వడకట్టేసుకున్నాను. జున్నుని ఎప్పుడూ కూడా ఆవిరిపైనే ఉడికించుకోవాలి. అందుకోసమే ఒక పెద్ద గిన్నెలో వాటర్ తీసుకొని వాటర్‌లో మనం ఏ గిన్నెలో అయితే పాలు వేసుకున్నామో దానిపైన మూత పెట్టేసి వాటర్‌లో దింపేయాలండి. మూత పెట్టకపోతే మళ్ళీ వాటర్ వేపర్స్ అన్నీ కూడా అందులో పడిపోతాయి. ఖచ్చితంగా మూత పెట్టుకొని పైన ఇంకో పెద్ద మూత పెట్టి ఈ ఆవిరంతా కూడా బయటకి వెళ్ళిపోకుండా జాగ్రత్తగా క్లోజ్ చేసేయండి. ఒక 30 మినిట్స్‌లో మనకి జున్ను అయితే రెడీ అయిపోతుంది. ఇంకా జున్ను ఉడికిందా లేదా అనేది ఎలా చెక్ చేయాలి అంటే మనము మూత తీసినప్పుడు లోపల ఒక స్పూన్ గానీ లేదంటే చాకుని గానీ చూసుకుంటే చాక్‌కి గానీ, స్పూన్‌కి గానీ ఏమీ పాలు అంటకుండా వచ్చిందంటే మనకి జున్ను కుక్ అయిపోయినట్టే. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఈ జున్ను పాలల్లో కాల్షియం లెవెల్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల కాల్షియం డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు తరచూ జున్నుని తీసుకోవటం వల్ల కాల్షియం డెఫిషియన్సీ అయితే తగ్గుతుంది. అలాగే మన దంతాలు కూడా చాలా స్ట్రాంగ్ అవుతాయండి జున్నుని తీసుకోవడం వల్ల. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.